మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బూమ్ మిస్ అయి ఉంటే నెక్స్ట్ బూమ్ విచ్ ఇస్ స్టాక్ మార్కెట్ని అస్సలు మిస్ అవ్వద్దు. మిడిల్ క్లాస్కి సొంత ఇల్లు అనేది రియల్ ఎస్టేట్ బూమ్లో పార్టిసిపేట్ చెయ్యని వాళ్ళకి ఒక కలలాగా మిగిలిపోయింది. 2010లో హైదరాబాద్లో గజం ధర 20,000 రూపాయలు. అదే 2020కి వచ్చేసరికి ₹1,00,000 అయింది. అంటే 5 times అప్రిషియేట్ అయింది. 2010లో హైదరాబాద్లో అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్ ధర 2,500. అదే 2020 వచ్చేసరికి 7,000. అంటే 3 times అప్రిషియేట్ అయింది. మరి స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే లాస్ట్ 2 years అంటే జనవరి 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు 40% పెరిగింది. ఇప్పుడు ఒక కరెక్షన్ వచ్చి అండ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ అప్ మూవ్. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. అయితే మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక్కసారైనా వినుంటారు, స్టాక్ మార్కెట్ అంటే పేకాటతో సమానం, లాటరీలాగా డబ్బులు వస్తే వస్తాయి లేదా మొత్తం పోతాయని ఒక పర్సెప్షన్ ఉంది. అది కరెక్ట్ కాదు. జాగ్రత్తలు తీసుకోకపోతే స్టాక్ మార్కెటే కాదు ఎనీ బిజినెస్లో లాస్కి గురవుతారు. జనరల్గా 2 types ఆఫ్ మనీ ఉంటాయి, హార్డ్ ఎర్న్ మనీ, స్మార్ట్ ఎర్న్ మనీ. హార్డ్ ఎర్న్ మనీ ఈజ్ యువర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్, జాబ్ నుండి వచ్చే శాలరీ. మీకు జాబ్ సెక్యూరిటీ ఉన్నంతకాలం ఈ సోర్స్ నుంచి ఇన్కమ్ ఫ్లో అవుతుంది. ఈ జాబ్ వల్ల మీ కరెంట్ లివింగ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ అవుతుంది, కానీ వెల్త్ క్రియేట్ అవ్వదు. బట్ కీప్ ఇన్ మైండ్, హార్డ్ ఎర్న్ మనీ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు బీట్ ఇన్ఫ్లేషన్. ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు నెలకి సరిపడా సరుకులు 500 నుంచి 700 బడ్జెట్లో వచ్చేవి. బట్ ఇప్పుడు అదే బడ్జెట్లో 1 weekకి మాత్రమే వస్తున్నాయి. మీరే ఆలోచించండి, మీ చిన్నప్పుడు దీవాళికి 2,000 రూపాయలకి ఎన్ని క్రాకర్స్ వచ్చేవి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు మనం స్మార్ట్ ఎర్న్ మనీ గురించి చూద్దాం. హార్డ్ ఎర్న్ మనీలో నుండి కొంత భాగం రిస్క్ తీసుకొని స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ మన నిద్రపోతున్నా కూడా మీకు రిటర్న్స్ తీసుకురావాలి. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై అన్నారు బిలియనేర్ సూపర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. అయితే హౌ కెన్ వీ అచీవ్ ఇట్? స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ ఇస్ ద కీ. మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ పొలాలు కొనడం. మన పేరెంట్స్ టైంలో పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్స్, గోల్డ్, ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్, మిలీనియల్స్, జెన్జీ అందరూ స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇండియా యాజ్ ఎ కంట్రీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ యావరేజ్ జీడిపి గ్రోత్ రేట్ వచ్చి 6.5% ఫోర్కాస్ట్ చేస్తున్నారు. బై 2030 India is projected to become the 3rd largest economy in the world, currently at $3.6 trillion to over $7 trillion. Already UKని క్రాస్ చేసింది. నెక్స్ట్ ఈజ్ జపాన్. ఒక కంట్రీ గ్రో అయిందంటే అండర్లయింగ్ డ్రైవర్ దట్ ఈస్ స్టాక్ మార్కెట్ గ్రో అవుతుంది. ఒక చిన్న సపోర్టింగ్ ఫ్యాక్ట్, 2010 నుంచి 2020 దాకా ఇండియాలో 40 మిలియన్ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే ఇప్పుడు 2024లో 114 మిలియన్ అకౌంట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ ఇండికేటింగ్? We cannot grow financially and create wealth for ourselves unless we participate in this India growth story. After all, the best thing wealth can buy is financial freedom. బ్లైండ్గా క్యాపిటల్ మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్కి 30% స్టాక్స్, 30% రియల్ ఎస్టేట్, 20% గోల్డ్ అండ్ అనదర్ 20% ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయొచ్చు. సో దాట్ ఒకటి తగ్గినా ఇంకొకటి పెరిగి మనీ సేఫ్గా ఉంటుంది. డైవర్సిఫికేషన్లో మీ రిస్క్ ఎపిటైట్ని బట్టి పోర్ట్ఫోలియో అలొకేషన్స్ చేసుకోవచ్చు. అదెలా చేయొచ్చు? దానికి ఒక సింపుల్ రూల్ ఉంది. అదే 100 మైనస్ యువర్ ఏజ్ రూల్. మీ ఏజ్ని 100తో మైనస్ చేస్తే వచ్చే నెంబర్ ఈజ్ యువర్ రిస్క్ ఎపిటైట్. ఎగ్జాంపుల్, మీకు 70 years, మీ క్యాపిటల్లో 30% మాత్రమే రిస్క్ తీసుకోవచ్చు. అంటే 70% సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్, రెంటల్ ఇన్కమ్ ఎక్సెట్రా. ఇప్పుడు మనకి ఎంత రిస్క్ తీసుకోవాలో అర్థమైంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, దట్ ఈస్ స్టాక్ మార్కెట్ అని అర్థమైంది. సో స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ముఖ్యంగా 2 areas. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, 2 స్టాక్స్. మ్యూచువల్ ఫండ్స్, ఈ కేటగిరీలో మనం డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయం. ఒక ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ మీ క్యాపిటల్ని మీరు సెలెక్ట్ చేసిన థీమ్ ప్రకారం గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఫండ్స్ మేనేజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ క్యాపిటల్ని మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా కాకుండా నాకు థీమ్ తెలియనప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్ లాంటి బ్రాడ్ థీమ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్స్, ఈ కేటగిరీలో మనం ఒక స్పెసిఫిక్ కంపెనీ స్టాక్ కొంటాం.
కొనే ముందర స్టాక్ యొక్క వాల్యుయేషన్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లాంటి మరెన్నో పారామీటర్స్ క్షుణ్ణంగా అనలైజ్ చేసి కొంటాం. దీనిని ఫండమెంటల్ అనాలిసిస్ బేస్డ్ బయింగ్ అంటారు. దిస్ ఇస్ అ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్. అలా కాకుండా కొనే ముందర టెక్నికల్ చార్ట్స్ అనలైజ్ చేసి స్టాక్స్ని సపోర్ట్ లెవెల్స్ దగ్గర కొనడం జరుగుతుంది. దీన్ని టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్ బయింగ్ అంటారు. దిస్ ఇస్ అ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ టిపికల్ ఫర్ షార్ట్ టర్మ్. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా, be it stock market or real estate or any asset class, you need to have proper investment strategy and risk management practices. Then only you can maximize your profits and minimize your losses. మీకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ అప్కమింగ్ అనౌన్స్మెంట్స్ రిగార్డింగ్ ట్రైనింగ్ డీటెయిల్స్. The training will be conducted in Telugu. Happy investing!